ఇమాజిన్ మీ దగ్గర ఒక 60 మినిట్స్ టైం ఉందనుకుందాం. సో ఆ యొక్క 60 మినిట్స్ టైంలో మీ ముందు ఒక అల్గారిథమిక్ ప్రాబ్లమ్ని మీ ముందు పెట్టారు. సో ఇప్పుడు మీ గోల్ ఏంటంటే అందరికంటే ఫాస్ట్గా మీరే ఆ యొక్క ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయాలి. వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. సో ఇన్ కేస్ మీరు ఈ మెథడ్ని ఫాలో అయ్యి మీరు కనుక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ బికమ్ ఏ కోడింగ్ స్టార్. కానీ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, నేను ఇప్పుడు చెప్పినట్టు మనకి ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ని ఒక ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ప్లాట్ఫామే కాంపిటేటివ్ కోడింగ్. సో ఈ వీడియోలో కాంపిటేటివ్ కోడింగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇన్ కేస్ మీరు బీటెక్లో సిఎస్ఈ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే సిఎస్ఈ బ్రాంచ్లో ఆల్రెడీ జాయిన్ అయినా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ రివ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ కాంపిటేటివ్ కోడింగ్? అసలు కాంపిటేటివ్ కోడింగ్ అంటే ఏంటి? సో కాంపిటేటివ్ కోడింగ్ ఏంటి అంటే, సో మీకు ఒక వెల్ డిఫైన్డ్ కాంపిటీషన్ ప్రాబ్లమ్ని అయితే మీకైతే ఇస్తారనమాట. సో ఆ యొక్క ప్రాబ్లమ్ని మీరు విదిన్ గివెన్ టైం ఫ్రేమ్లో మీరైతే దాన్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్లో మిమ్మల్ని బేసిక్గా ఏమని టెస్ట్ చేస్తారు అంటే, మీరు ఒక కోడ్ని చాలా ఎఫిషియెంట్గా అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది బై యూజింగ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, అలాగే మ్యాథమెటిక్స్. సో ఈ 3 సబ్జెక్ట్స్ని మీరు యూజ్ చేసుకొని ఒక కోడ్ని మీరు ఎఫిషియెంట్గా అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్ అనేది పార్టిసిపేట్ చేస్తారు, విచ్ రేంజెస్ ఫ్రమ్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, అలాగే డెవలపర్స్. సో మనకి వేరియస్ కేటగిరీస్లో ఉన్న పీపుల్స్ అందరూ కూడా ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. సో బేసిక్గా వీళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు అంటే, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, అలాగే లాజికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది ఈ యొక్క కాంపిటీషనే కాకుండా మీరు ఏ జాబ్కి మీరు అప్లై చేసినా ఆ యొక్క జాబ్లో మిమ్మల్ని టెక్నికల్ రౌండ్లో కూడా టెస్ట్ చేసేది ఇదేనమాట. సో ఆ యొక్క టెక్నికల్ రౌండ్లో కూడా మీకు ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఇచ్చి ఆ యొక్క స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని మీరు గివెన్ టైంలో సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి ఆ యొక్క టెక్నికల్ రౌండ్లో కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తారనమాట. సో మీరు కాంపిటేటివ్ కోడింగ్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు జాబ్ ఇంటర్వ్యూస్కి కూడా ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు కీ ఫీచర్స్ ఆఫ్ కాంపిటేటివ్ కోడింగ్. సో ఈ యొక్క కీ ఫీచర్స్లో మనకి ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. సో నేను ఇందాకే చెప్పినట్టు ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్ ఏంటంటే, మీకు ఒక కంపిటీషనల్ ప్రాబ్లమ్ని అయితే మీకు ఇస్తారు. సో ఆ యొక్క ప్రాబ్లమ్ని మీరు విదిన్ టైంలో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది బై యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సో సెకండ్ ఫీచర్ ఏంటంటే టైమ్ కన్స్ట్రెంట్స్. సో ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్ వచ్చేసి మనకి బేసికల్లీ 1 అవర్ నుండి 3 అవర్స్ లోపు అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 1 అవర్ కానీ లేకపోతే 3 అవర్స్ టైంలో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారో అన్ని ప్రాబ్లమ్స్ని అయితే మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ద థర్డ్ ఫీచర్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో బేసిక్గా ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్కి ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ వచ్చేసి C++. సో C++ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, దాని యొక్క ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ C++ని అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే జావా. సో జావా లాంగ్వేజ్ని కూడా మనకి కాంపిటేటివ్ కోడింగ్లో చాలా బాగా యూజ్ చేస్తారు బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాంగ్ లైబ్రరీ సపోర్ట్ అండ్ స్ట్రక్చర్డ్ అప్రోచ్. అండ్ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. సో పైథాన్ బేసిక్గా ఎవరైతే బిగినర్ కోడర్స్ ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క పైథాన్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఈ యొక్క 3 లాంగ్వేజెస్లో మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ద ఫోర్త్ ఫీచర్ ఏంటి అంటే అల్గారిథమిక్ ఫోకస్. సో ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్లో మీరు ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మీకు డేటా స్ట్రక్చర్స్ అలాగే అల్గారిథమ్ మీద మీకు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సో అల్గారిథమ్స్లో చూసుకున్నట్లయితే మనకి వేరియస్ అల్గారిథమ్స్ లైక్ సార్టింగ్, సర్చింగ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రాఫ్ అల్గారిథమ్స్, గ్రీడీ అల్గారిథమ్స్. సో ఇవన్నీ కూడా మనకి వేరియస్ అల్గారిథమ్స్ అనమాట. వీటన్నిటి మీద మీకు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ ఉండాలి, అలాగే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వీటితో పాటుగా యూ హ్యావ్ టు మీట్ ద టైమింగ్ కన్స్ట్రెంట్స్. సో ఇది యూజ్ చేసుకొని మీకు ఇచ్చిన గివెన్ ప్రాబ్లమ్ని మీరు చాలా ఎఫిషియెంట్గా రాయాల్సి ఉంటుంది, దట్ టు విదిన్ గివెన్ టైం. సో ద ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి జడ్జింగ్. సో మీ యొక్క సొల్యూషన్స్ని బేసిక్గా దేని బట్టి జడ్జ్ చేస్తారు అంటే, మీ యొక్క సొల్యూషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, అలాగే మీ యొక్క సొల్యూషన్ అనేది గివెన్ ప్రాబ్లమ్కి ఎఫిషియెంట్గా ఉందా లేదా అని చెప్పేసి మీ యొక్క సొల్యూషన్ అయితే వీళ్ళైతే జడ్జ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద 5 కీ ఫీచర్స్ ఆఫ్ కాంపిటేటివ్ కోడింగ్. నౌ వీ విల్ లుక్ ఇన్ టు హౌ టు గెట్ స్టార్టెడ్ విత్ కాంపిటేటివ్ కోడింగ్. సో ఇప్పుడు వచ్చేసి మీరు కాంపిటేటివ్ కోడింగ్లో మీరు ఎలా స్టార్ట్ చేయాలనేది అయితే చూసుకుందాం. సో ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు బేసిక్స్ అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి కొన్ని ఫండమెంటల్స్ అయితే ఉంటాయి, అవైతే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫండమెంటల్స్ లైక్ డేటా టైప్స్, లూప్స్, కండిషనల్స్, ఫంక్షన్స్, రికర్షన్, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హ్యాండ్లింగ్. సో ఇట్లాగా మీరు చూస్ చేసుకున్న మీ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఫండమెంటల్స్ అనేది మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద సెకండ్ స్టెప్ వచ్చేసి స్టడీ కీ అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో మీరు కాంపిటేటివ్ కోడింగ్లో పార్టిసిపేట్ చేయాలి, మంచి కాంపిటీషన్ ఇవ్వాలి అంటే యూ షుడ్ డెఫినెట్లీ నో అబౌట్ algorithms and data structures. సో మీకు వేరియస్ algorithms
and data structures like arrays కానీ strings కానీ stacks, queues, linked lists, binary trees, graphs, dynamic programming, greedy algorithms, sorting algorithms, search algorithms. సో ఇట్లాగా మనకి వేరియస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద థర్డ్ స్టెప్ వచ్చేసి చూజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నేను ఇందాకే చెప్పినట్టు మనకి మోస్ట్ పాపులర్గా యూజ్ చేసే లాంగ్వేజెస్ వచ్చేసి C++, జావా అండ్ పైథాన్. సో ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్లో మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ వచ్చేసి C++ ఆర్ జావా. సో ఈ యొక్క 2 లాంగ్వేజెస్లో మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ద ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్ని మీరు రెగ్యులర్గా మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. సో మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, లైక్ లీడ్ కోడ్ కానీ, కోడ్ ఫోర్సెస్ కానీ, హ్యాకర్ ర్యాంక్స్ కానీ. సో ఇదేంటంటే మనకి వరల్డ్ వైడ్ గా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ కి ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ని అయితే యూజ్ చేస్తారు. సో ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ని అయితే మీరైతే చెక్ చేయండి అండ్ స్టార్ట్ డూయింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ని మీరు యూజ్ చేసేటప్పుడు సో స్టార్టింగ్ ఏంటంటే మీరు ఈజీ క్వశ్చన్స్ ని అయితే మీరైతే తీసుకోండి. గ్రాడ్యువల్ గా మీ యొక్క క్వశ్చన్ కాంప్లెక్సిటీని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. సో ద ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి పార్టిసిపేట్ ఇన్ కాంటెస్ట్. సో ఇన్ కేస్ మీరు బిగినర్ లెవెల్ అయినట్లయితే బిగినర్ లెవెల్కి సంబంధించిన కాంటెస్ట్లో మీరైతే పార్టిసిపేట్ చేయండి. లేదు మీరు ఇంకా కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటే ఇంటర్మీడియట్ స్టేజ్ సంబంధించిన కాంటెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేయండి. లేదు మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే అడ్వాన్స్డ్ కాంటెస్ట్లో అయితే మీరైతే పార్టిసిపేట్ చేయండి. సో మీ యొక్క స్టేజ్కి తగ్గట్టు మీ యొక్క లెవెల్కి తగ్గట్టు మీరు కాంటెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో ఇన్ కేస్ మీ యొక్క లెవెల్ కంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు ఆ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయరు. సో మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోవడం వల్ల సో మీకు ఏంటంటే కొంచెం డిస్కరేజ్మెంట్ లాగా అయితే ఉంటుంది. సో మీ యొక్క లెవెల్కి తగ్గట్టు మీ యొక్క లెవెల్ ఆఫ్ కాంటెస్ట్ని అయితే మీరైతే చూస్ చేసుకోండి. సో ద సిక్స్త్ స్టెప్ వచ్చేసి అనలైజ్ సొల్యూషన్స్. సో వన్స్ మీరు మీ యొక్క సొల్యూషన్స్ అవన్నీ కూడా మీరు కోడ్ చేసిన తర్వాత సో మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ సో మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ మీ యొక్క సొల్యూషన్ని అనలైజ్ చేయమనండి. వాళ్ళ దగ్గర నుండి మీరు ఫీడ్బ్యాక్ అయితే తీసుకోండి. సో మీరు వాళ్ళ దగ్గర నుండి మీరు ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే సో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, లేకపోతే మీ యొక్క కోడ్లో ఎక్కడ మీకు తప్పుగా ఉందని చెప్పేసి మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఇట్లాగా మీరు వేరే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవటం వల్ల నెక్స్ట్ టైం నుండి మీరు ఆ మిస్టేక్స్ అనేది మీరైతే చేయరు. సో ఈ యొక్క 6 స్టెప్స్ని మీరు ఫాలో అయినట్లయితే యు ఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ కాంపిటేటివ్ కోడింగ్. సో నౌ వి విల్ లుక్ ఇన్ టు పాపులర్ కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కోడ్ ఫోర్సెస్, సెకండ్ వన్ వచ్చేసి లీడ్ కోడ్, థర్డ్ వన్ వచ్చేసి హ్యాకర్ ర్యాంక్, ఫోర్త్ వన్ వచ్చేసి కోడ్ షెఫ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి టాప్ కోడర్, సిక్స్త్ వన్ వచ్చేసి ఎట్ కోడర్, సెవెంత్ వన్ వచ్చేసి స్పియర్ ఆన్లైన్ జడ్జ్, ఎయిత్ వన్ వచ్చేసి గూగుల్ కోడ్ జామ్, నైన్త్ వన్ వచ్చేసి ఫేస్బుక్ హ్యాకర్ కప్, 10th one వచ్చేసి Kaggle. So these are the popular competitive coding platforms. So now we will look into some of the popular competitive coding competitions. So అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కోడ్ ఫోర్సెస్ కాంటెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి లీడ్ కోడ్ వీక్లీ కాంటెస్ట్, థర్డ్ వన్ వచ్చేసి కోడ్ షెఫ్ లాంగ్ ఛాలెంజ్, ఫోర్త్ వన్ వచ్చేసి గూగుల్ కోడ్ జామ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫేస్బుక్ హ్యాకర్ కప్, సిక్స్త్ వన్ వచ్చేసి ఇంటర్ కొలీజియేట్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్, అండ్ సెవెంత్ వన్ వచ్చేసి టాప్ కోడర్ సింగిల్ రౌండ్ మ్యాచ్, ఎయిత్ వన్ వచ్చేసి కిక్ స్టార్ట్ బై గూగుల్. సో మీకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, భయ్యా ఈ యొక్క కాంపిటేటివ్ కోడింగ్ చేస్తే మాకేం బెనిఫిట్స్ ఉంటాయి. సో నవ్ వీ విల్ లుక్ ఇన్ టు బెనిఫిట్స్ ఆఫ్ కాంపిటేటివ్ కోడింగ్. సో ఈ యొక్క బెనిఫిట్స్లో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే సో కాంపిటేటివ్ కోడింగ్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే మీ యొక్క అనలిటికల్ స్కిల్స్ అనేది మీరైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో లెట్ సపోజ్ మీకు ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ మీకు ఇచ్చారు అనుకోండి. సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు చాలా చిన్న చిన్న కాంపోనెంట్స్గా మీరు వాటిని డివైడ్ చేసి వాటిని మీరు ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి మీ యొక్క అనలిటికల్ థింకింగ్ అలాగే మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకైతే చాలా బాగా అయితే ఇంప్రూవ్ అవుతాయి. సో ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ కాంపిటేటివ్ కోడింగ్ వచ్చేసి ఇట్ ఎన్హాన్సెస్ యువర్ కోడింగ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. సో మీరు కాంపిటేటివ్ కోడింగ్లో మీరు విన్ అవ్వాలి అంటే సో మీ యొక్క కోడ్ వచ్చేసి చాలా ఎఫిషియెంట్గా అయితే ఉండాలి. అదేవిధంగా మీ యొక్క కోడ్ అనేది చాలా స్పీడ్గా అయితే రన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీ యొక్క కోడింగ్ స్పీడ్ అలాగే మీ యొక్క కోడ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ద థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్. సో మీరు ఏదైనా సరే ఒక జాబ్కి మీరు అప్లై చేసినట్లయితే సో మీరు ఆ టెక్నికల్ రౌండ్లో మీకు ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఇచ్చారు అంటే సో మీకు ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఇఫ్ యూ పార్టిసిపేట్ ఇన్ కాంపిటేటివ్ కోడింగ్. సో దీస్ ఆర్ ద 3 బెనిఫిట్స్ ఆఫ్ కాంపిటేటివ్ కోడింగ్. సో మీకు ఈ యొక్క పాపులర్ కాంపిటేటివ్ కోడింగ్లో పార్టిసిపేట్ చేసిన ఒక పర్సన్తో మీకు పాడ్కాస్ట్ కావాలి అంటే కింద కామెంట్స్లో పాడ్కాస్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఒక పర్సన్ని మీకోసం వెతికి అతనితో మీకు పాడ్కాస్ట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపిటేటివ్ కోడింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నేను ఇటువంటి వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.